అప్పుడే పుట్టిన పసిబిడ్డలా ఉంది కదా. అవునవని. మనం మన బిడ్డ గురించి వెతుకుతూ వస్తే ఇలాంటి బొమ్మ ఎదురు పడిందేంటి బావా? ఏదో శుభ సూచకంలా అనిపిస్తుందవని. ఎవరు వేస్తుంటారు? నేనే నేనే ఆ బొమ్మ వేసింది మీరా? వేసింది నేనే, వేయించింది ఆ శివయ్య. ఆ పురిటి బిడ్డ బొమ్మను ఎందుకు వేశారు? ఇది నా వృత్తి. నేనొక కళాకారుణ్ణి. ఇంతకు ముందు దేవుడు బొమ్మలను వేస్తుండేవాణ్ణి. కానీ ఓ 6 సంవత్సరాల నుంచి మాత్రం ఆ బిడ్డ బొమ్మని మాత్రమే వేస్తున్నాను. ఆ 6 సంవత్సరాల క్రితం నుంచా? అవును. ఎందుకు? అది శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆ బొమ్మ వేయడం వెనక కూడా ఒక కారణం ఉంది. ఓ కథ ఉంది. కథ? కదా ఏంటది? రండి రండి చెప్తాను. రండి. సరిగ్గా 6 సంవత్సరాల క్రితం, ఆ రోజు శుక్రవారం, 19వ తేదీ, 2019వ సంవత్సరం. బావా, అవని, ఒక నర్సమ్మ ఓ పాపను తీసుకొనొచ్చి ఇక్కడ వదిలిపెట్టింది. పసిబిడ్డ ఏడుస్తూ ఏడుస్తూ ఉంది. అలా ఏడవగా ఏడవగా చీకటైపోయింది. పాపనెత్తుకుపోవడానికి పూచోళ్ళొచ్చారు.